ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యెషయా ప్రవచన గ్రంథము 65వ అధ్యాయము 2వ చరణము. తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గములలో నడుచుకొనుచు లోబడి నొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను అని ఇక్కడ దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఈ దినము వాగ్దానాన్ని వింటున్న వారలారా, ఎప్పుడైనా మీరు దేవుని చిత్తం నా పట్ల ఏమని ఏ రోజైనా ఆలోచించవా? ఆదివారం చర్చికి వెళ్ళే నీవు వాక్యం ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు నా కోసమే దేవుడు మాట్లాడాడని ఎప్పుడైనా గ్రహించి ఆ వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నించావా? దేవాతి దేవుడు పలు మార్లు నీవు తప్పు చేసినప్పటికీ, హెచ్చరిక దేవుడు చేసినప్పటికీ, ఆ హెచ్చరికలను ఇది నా కోసమే దేవుడు చేశాడని నువ్వు గమనించావా? కానీ దేవుడు ఇప్పుడు కూడా ఈ ఉదయకాల సమయం మందు నీతోనే మాట్లాడుతున్నాడు. మన ఆలోచన చెప్పున మనం నడుచుకుంటూ ఉంటే, మనం లోబడకుండా మనం జీవిస్తూ ఉంటే, అయినా సరే దేవుడు మనల్ని ప్రేమించి దినమెల్లా నా కుమారుడు వస్తాడు, నా కుమార్తె వస్తుందని తన 2 చేతుల్ని చాచి ఉన్నాడు. కానీ దేవుని సముఖంలో మనము వచ్చుచున్నామా? దేవుని యొక్క సముఖంలో మనం ఉన్నామా? దేవుని కోసం చిత్తాన్ని తెలుసుకుందామా? ఎన్నిసార్లు దేవుడు మనల్ని పిలిచినప్పటికీ తప్పిపోతున్నాం, తొలగిపోతున్నాం, దారి మరలిపోతున్నాం. దేవుడు క్షమించే దేవుడే, ప్రేమించే దేవుడే. ఎంతకాలం నిన్ను క్షమిస్తాడు? ప్రియులారా, ఒక కాయ పండితే మార్కెట్ ఖచ్చితంగా రావాలి, లేకపోతే ఆ కాయ ఆ తోటలోనే పాడైపోతుంది. మార్కెట్కి వస్తే ఆ కాయ యొక్క విలువ పెరుగుతుంది. నీ జీవితం వాక్యం అనే అర్థం ముందర పెట్టినప్పుడు నీ యొక్క విలువ పెరుగుదమో తగ్గడమో అనేది తెలుస్తుంది. గమనించి దేవుడు నిన్ను పిలుచుతుండగా ఆయన పిలుపుని నిర్లక్ష్యం చేయకుండా ఆయన దగ్గరికి వస్తావా? ఆయన్ని నమ్ముకుంటావా? ఆయన్ని పట్టుకుంటావా? ఆయన సముఖాన్ని వదలకుండా ఆయన కోసం సాక్షిగా జీవిస్తావా? ఆయన యొక్క మందిరాన్ని ఆనుకొని బ్రతుకుతావా? మరి ఎలా ఉంటావో నీవే నిర్ణయించుకో సహోదరుడా, సహోదరి. గమనించి ప్రార్థన చేద్దామా? ప్రార్థన. ప్రేమ స్వరూపి, ఉదయకాల సమయం మందు మా తట్టు చేతులు చాచి ఉన్నానన్నా. అయ్యా, మా తలంపులను బట్టి, మా ఆలోచనలను బట్టి ఇదివరకు మేము నడుచుకున్నాం. ఇక మీరు మమ్మల్ని పిలిచారు, నీ చిత్తానుసారంగా మేము జీవిస్తామని ఎవరైతే వాగ్దానం విని ఈ ప్రార్థనలు ఏకీభవించి ఇటు ప్రార్థన చేస్తున్నారో వారి ప్రార్థన ఆలకించండి, అంగీకరించండి. అట్టి మనసు వారికి దయచేయండి. అనారోగ్యం చేత ఉన్న వారికి ఆరోగ్యాన్ని దయచేయండి. ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి విడుదల దయచేయండి. రక్షణ లేని ప్రజలకు రక్షణ ఇచ్చి ప్రతి ఒక్కరిని కూడా నీ రాకడ కోసం సిద్ధపరచమని, సముఖంలో విడుచున్న కార్యం చేయమని, ఘనత మహిమ స్తుతి మీరు పొందమని యేసు శక్తి కలిగిన స్తుతించి ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.